బెల్లం ఇట్లా చిన్న చిన్న పీసెస్ లేకుంటే తురుముకుంటే ఇట్లా మరి ఎక్కువ గడ్డలు ఉంటే ఎక్కువ కరుగుతుంది, బట్ లేట్ అవుతుంది. ఇట్లా చేసుకుంటే తొందరగా అయిపోతుంది పాకం అనేది. 200 ml వాటర్ పోసేసుకొని ఇలా 100 అంటే అరౌండ్ 100 to 200 ml వాటర్ పోసుకుని, లేకుంటే ఎంత తక్కువ అంటే మినిమం 100, ఎంత తక్కువ పోసుకుంటే అంత తొందరగా మనకి పాకం అనేది వస్తుంది. ఇలా మధ్య తిప్పుకుంటూ ఉండాలి బెల్లం కరిగే వరకు మొత్తం, ఎందుకంటే తిప్పకపోతే అది కరిగిన బెల్లం అనేది పాకమైపోతుంది, మిగతా ఉండలు అనేవి అట్లానే ఉంటుంది. బెల్లం అంతా కరిగే వరకు ఇట్లా తిప్పుతూనే ఉండాలి. ఎందుకంటే మళ్ళీ బెల్లం మొత్తం కరిగినాక ఇలా బెల్లం అంతా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం వడబోసుకున్నాం, ఎందుకంటే బెల్లంలో అవి కొంచెం ఇసుక లేకుంటే డస్ట్ ఉంటుంది కాబట్టి వడబో. ఇలా గిన్నెలో కొంచెం వాటర్ తీసేసుకోండి. పాకం అయితే రెడీ అయ్యింది. టింగ్ అని సౌండ్ కూడా వస్తుంది, ప్లస్ ఇట్లా మనకి ఉండలాగా అనేది అవ్వాలి పాకం. ఓకేనా, పాకం అయితే రెడీ అయ్యింది. ఇప్పుడు మనం ఏదైనా నువ్వులు కానీ లేకుంటే కొబ్బరి అవి ఏమైనా యాడ్ చేసుకోవాలంటే ఈ పాకం ఇట్లా వేసేసుకొని కొబ్బరి వేసుకోవాలంటే కొంచెం నేతిలో వేయించేసి పాకంలో వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. అంతా ఒకేసారి వేసేసుకుంటే ఏమవుతుందంటే ఉండలు కట్టేస్తారు. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటుంటే ఉండలు అనేది లేకుండా మంచిగా ఉంటుంది. ఇలా పాకము ఇట్లా రావాలండి. ఇది కొంచెం చల్లగా అయ్యేసరికి ఈ లూజ్ కూడా ఉండదు, మనకి ఉండలు అనేది మంచిగా వస్తుంది, చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అసలు మంచిగా వస్తుంది. పిండి అయితే గట్టిపడిందండి, చూడండి ఇట్లా ఉండొచ్చేసేది. ఇప్పుడు మనకు అసలు అనేది పర్ఫెక్ట్ వస్తుంది, చేతికి కూడా అంటుకోదు. కొంచెము ఇట్లా తీసుకునే ముందు హ్యాండ్కి ఆయిల్ అప్లై చేసుకున్నామంటే ఇట్లా చేతికి కూడా అంటుకోదు. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం, బట్ సక్సెస్ అవుతుంది. సో యూ కెన్ ట్రై ఇట్.